ఐక్యత, మందుల షాపుల ఐక్యత, విక్రయాలు మందుల విక్రయాలు. నేషనల్ వైడ్ అసోసియేషన్ తరఫున స్ట్రైక్ బంద్ పాటించాలన్న ఉద్దేశంతో సూలూరుపేట కెమిస్ట్ అండ్ అసోసియేషన్ బంద్ పాటిస్తుంది. నా పేరు కృష్ణారెడ్డి. ఆన్లైన్ అమ్మకాల వల్ల 12,40,000 మందుల షాపులు ఇబ్బంది పడుతున్నాయి. అమ్మకాలను ఆపాలని కోరుతూ కోవిడ్ అప్పుడు 220 జీవో ఒకటి ఇచ్చారు, అది రద్దు చేయమని కోరుతూ హెవీ డిస్కౌంట్స్ని ఆపాలని. ఎందుకంటే మాకు వచ్చే మార్జిన్ 15 to 20%, కానీ 20%, 80% అని ఒక్కొక్క బోర్డు పెడుతున్నారు. అక్కడ నకిలీ మందులు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మేము ప్రతి ప్రిస్క్రిప్షన్కి ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్కి ప్రతిదానికి మేము లెక్క చెప్తాం గవర్నమెంట్కి, కానీ ఆన్లైన్లో వచ్చే వాటికి ఎవరు లెక్కలు చెప్పడం లేదు. ఇవన్నీ రద్దు చేసి మా భవిష్యత్తును కాపాడుకోవాలని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ సమ్మె చేస్తున్నాం. ఈ ఒక్కరోజు May 20th మాత్రమే ఈ సమ్మె దేశవ్యాప్తంగా జరుగుతుంది. నమ్మకాలు ఆపేయడం, హెవీ డిస్కౌంట్స్ ఆపాలని, కోవిడ్ అప్పుడు ఇచ్చిన జీవోని రద్దు చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు కుమారస్వామి, సూలూరుపేట అసోసియేషన్ సెక్రటరీని. AIOCD అంటే ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ తరఫున ఆ పిలుపు మేరకు మేమందరం 20వ తారీఖు ఈ రోజున బంద్ చేయాలని నిర్ణయించుకున్నాం. మా బంద్కు సహకరించిన మా కెమిస్ట్ సోదరులకు అందరికీ ధన్యవాదములు. తర్వాత కోవిడ్ తర్వాత వచ్చిన G220 జీవోని రద్దు చేయాలని మెయిన్గా మా డిమాండ్స్. ఆన్లైన్లో ఎక్కువగా డిస్కౌంట్ ఇచ్చే అమ్మకాల వల్ల మాలాంటి చిన్నపాటి వ్యాపారస్తులు చాలా నష్టపోతున్నాం. 12,40,000 మెడికల్ షాపులు ఉన్న ఈ దేశంలో ఆన్లైన్ వ్యాపారాలు వచ్చి మా యొక్క జీవన ఆధారాన్ని చెడగొట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి దీనికి నిరసిస్తూ మేము ఈరోజు బంద్ పాటిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇండియా కెమిస్ట్ అసోసియేషన్ తరఫున ఈరోజు బంద్కు పిలుపు ఇవ్వడం జరిగింది. బంద్కు ముఖ్య కారణం జీవో 220ని రద్దు చేయాలని. ఈ జీవో 220 అనేది కరోనా సమయంలో పేషెంట్స్ ఇబ్బంది పడకుండా ఉండాలని ఆన్లైన్ జీవో తీసుకురావడం జరిగింది. ఆ ఆన్లైన్లో విక్రయాలు ఎలా జరుగుతున్నాయంటే అందరికీ తెలిసిందే. ఉదాహరణకు మీరు అమెజాన్లో ఒక ఆర్డర్ పెట్టారు ఒక వస్తువు. ఆ వస్తువు వచ్చినాక మీరు కస్టమర్ ముందే ఓపెన్ చేయమంటారు. కస్టమరు ఆ తెచ్చిన వస్తువు అతన్ని ఓపెన్ చేసి చూపించమంటారు. ఎందుకు చూపించమంటారు? నాణ్యత లోపం లేదా ప్రోడక్ట్ మీరు పెట్టిన ప్రోడక్ట్ వచ్చిందా లేదని కన్ఫర్మేషన్ కోసం. అదే మందుల విషయానికి వస్తే ఆన్లైన్లో ఇలా వచ్చినప్పుడు మీరు దేన్ని చూసి నిర్ధారణ చేసుకుంటారు? ఈ ఐటము రిలేటెడ్ టు ఆ బ్యాచ్ నెంబరు, ఎక్స్పైరీ, మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పైరీ డేట్లు మ్యానిపులేషన్ అయ్యి మీకు వచ్చిందా? సో ఎలా చేయగలుగుతారు? చేయలేరు కదా. అందువల్ల ముఖ్యంగా మేము చేసే డిమాండ్ ఏంటంటే గవర్నమెంట్ని జీవో 220ని రద్దు చేయాలి, ఖచ్చితంగా రద్దు చేయాలి. రద్దు చేస్తేనే చిన్న మా రిటైల్ షాపుల వాళ్ళకి మనుగడ ఉంటుంది. లేకపోతే మొత్తానికి దేశం మొత్తం మీద ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే స్పూరియస్ డ్రగ్స్ అంటే నకిలీ మందులు విచ్చలవిడిగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు మనకు ఎన్ఆర్ఎక్స్ అని కొత్తగా పెట్టారు. అంటే ఎప్పటి నుంచో ఉండింది, దాన్ని ఇప్పుడు కంట్రోల్ సిస్టంలో తీసుకొచ్చారు. నార్కోటిక్ డివిజన్ అని సపరేట్ చేశారన్నమాట. ఆ నార్కోటిక్ డివిజన్లో ఏమేమి వస్తాయంటే స్లీపింగ్ పిల్స్ వస్తాయి, లేదా స్లీపింగ్ డిజార్డర్స్ పిల్స్ వస్తాయి, ఫిట్స్కి సంబంధించి వస్తుంది. ఇలా వస్తాయి అనమాట. ఇలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రిస్క్రిప్షన్లు వచ్చి ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. అప్లోడ్ చేసినాక వాడు చూడలేకపోతాడు. ఏంటంటే ప్రిస్క్రిప్షన్ వచ్చి ఎడిటబుల్ వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఏఐ విచ్చలవిడిగా ఉంది. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రతి ఒక్కడు ప్రిస్క్రిప్షన్ని వాడి సొంతంగా తయారు చేసుకుంటున్నాడు. ఏముందో డాక్టర్ రిజిస్ట్రేషన్ నెంబర్ దాంట్లో ఏముంటుందో కూడా తెలియదు. ఏముందో అట్లీస్ట్ మనకు రిటైల్ ఫార్మసీలకు వచ్చినప్పుడు దాన్ని వీ క్యాన్ వెరిఫై ఇట్. ఈ రిజిస్ట్రేషన్ నెంబరు నిజమా కాదా, ప్రిస్క్రిప్షన్ ఒరిజినలా కాదా, ప్రిస్క్రిప్షన్ని ఏమన్నా మ్యానిపులేట్ చేశాడా, ఎడిట్ చేశాడా, వీ కెన్ సీ ద థింగ్స్. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక సరైన అవగాహన ఉంటుంది. మనం ఇచ్చేటప్పుడు కూడా చెప్పొచ్చు ఇలా ఉంది మందులు, ఇలా జరుగుతున్నాయనేసి. సో వీలైనంత వరకు ప్రజలకి మేము వేసుకునే విన్నపం ఏంటంటే ముఖ్యంగా ఆన్లైన్లో మందులు మాత్రం కొనొద్దు. మందులు కొన్నారంటే మీ ఆరోగ్యాన్ని, మీ బిడ్డల ఆరోగ్యాన్ని, దేశ భవిష్యత్తునే నాశనం చేసిన వాళ్ళు అవుతాము. సో అందువల్ల మా యొక్క విన్నపం జీవో 220ని రద్దు చేయాలని గవర్నమెంట్ వారిని కోరుకుంటున్నాము. అట్ ద సేమ్ టైం ప్రజలందరికీ ఈరోజు మేము చేసిన బంద్ వల్ల ఏమన్నా అసౌకర్యం కలిగి ఉంటే క్షమించమని అసోసియేషన్ తరపున కోరుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.